అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో మా పెరట్లో టమాటాలు కోసి టమాటా పచ్చడి చేస్తున్నా. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, ఇడ్లీ, దోశ అన్నిట్లోకి పచ్చడి బాగుంటుంది అన్నమాట. ఇలా ఒకసారి చేసి చూడండి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. రండి ఇప్పుడు టమాటాలు కొద్దాము. పచ్చికాయలే చట్నీ చేద్దాం అనుకున్నా, కానీ కుదరక కొంచెం కాయలు ముగ్గినాయి అన్నమాట. కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని ముగ్గినాయి. అయినా పచ్చడి బాగుంటుంది. ఇలా ఈ కాయలు కోసుకుని శుభ్రంగా కడిగి వాటిని ముక్కలు కోసుకోవాలి. చెప్పా కదా, 2-3 ముగ్గినాయి ఎక్కువ, అయినా సరే పచ్చడి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ ముక్కలు అలా కోసుకుని చక్కగా వేయించుకోవాలన్నమాట. తొడిగిన దగ్గర కోసేయండి, అక్కడ తొందరగా ఉడకదనమాట. అందుకని అక్కడ తొడిగిన దగ్గర కోసేసి కాయలన్నీ ఇలా ముక్కలు కోసుకోండి. నేనైతే ఒక 10 కాయలు తీసుకున్నాను. ఇప్పుడు అవన్నీ ముక్కలు కోసుకుని అలా పక్కన పెట్టుకుని పచ్చిమిరపకాయలు, ఆ టమాటాలకు సరిపోను కారం తీసుకోండి. మీరు ఎలా తింటారో ఉప్పు, కారం అవన్నీ అలా తీసుకోండి. చింతపండు, చిన్నులపాయ, జీలకర్ర ఇవన్నీ పచ్చడి చేయడానికి కావాలి. చింతపండు చక్కగా సరిపాను వేసుకోండి పచ్చడిలో, అప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేయించుకున్నాము. పచ్చిమిరపకాయలు మాడిపోకుండా చక్కగా వేయించుకోండి. ఇవన్నీ ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. రోటి పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. అవి కొంచెం కలిపినాక అలా ఒక 3 నిమిషాలు మూత పెట్టండి. తర్వాత తీసి అలా వేయించుకుంటూ ఉండండి, తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు చూడండి, చక్కగా వేగినాయి. వీటిని ఇక ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పచ్చిమిరపకాయలు ఇక పక్కన పెట్టి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకుని టమాటా ముక్కలు వేయించుకోవాలి. టమాటాలను కూడా మాడిపోకుండా, అడుగంటకుండా చక్కగా వేయించుకోండి. ఎంత బాగా టమాటా ముక్కలు వేయించితే పచ్చడి అంత బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఉప్పు వేస్తున్నా, ముక్కలు తొందరగా మగ్గుతాయి అని. ముక్కల్లో నుంచి నీరు వస్తుంది, చక్కగా ఉడుకుతాయి, వేగుతాయి రెండునమాట. అందుకని కొంచెం ఉప్పు వేసాను. వేసి మూత పెట్టండి. పెట్టి చూడండి చక్కగా ఎలా మగ్గుతున్నాయో, ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం చింతపండు తీసాం కదా ఇందాక, అది వేసేసి కలపండి అన్నమాట. కలిపి ఇంకొంచెం సేపు అట్టు పెట్టండి. అట్టు పెట్టి అప్పటినే స్టవ్ కట్టేయండి. తర్వాత చూడండి చక్కగా వేగుతుంది, నీరంతా అయిపోయింది కదా. చక్కగా ఉడికినాయి ముక్కలన్నీను. ముగ్గినాయి ఏమో బాగా ఉడికిపోయినాయి, పచ్చి ఏమో చక్కగా మగ్గినాయి అన్నమాట. ఇప్పుడు టమాటా ముక్కలు వేగినాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి 5 నిమిషాలు స్టవ్ మీదే ఉంచండి. ఇంకేమన్నా నీరున్నా ఆ నీరంతా పోతుంది. తర్వాత దించి పక్కన పెట్టండి. ఆరినాక ఇప్పుడు పచ్చడి చేస్తున్నా. రోలు ముందే కడిగి పెట్టాను. కొంచెం చిన్నులపై దంచి పక్కన పెడుతున్నా, ఎందుకంటే ఇది తాలింపు కోసం. అందుకని అలా దంచి పక్కన పెట్టేసి ఇప్పుడు చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మెత్తగా పచ్చిమిరపకాయలు తొక్కండి. అది తొక్కినాక అప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు తొక్కుతూ మధ్యలో అంతా కలుపుకోండి. కలుపుకుని మళ్ళీ తొక్కితే చక్కగా తొందరగా నలిగిపోతుంది. చూడండి ఎంత బాగా తొక్కితే పచ్చడి అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు నలిగినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నా. ఇవి వేసి గబగబా తొక్కకండి, స్పీడ్గా తొక్కితే కళ్ళల్లో పడుతుంది అన్నమాట. అందుకని కొంచెం నలిగే వరకు మెల్లగా తొక్కండి. తొక్కినాక అప్పుడు తర్వాత కుస్తీ గట్టి దెబ్బతో తొక్కొచ్చు అన్నమాట. చూడండి సగం నలిగింది పచ్చడి. ఇక ఇక్కడి నుంచి కొంచెం గట్టిగా తొక్కొచ్చు, లేకపోతే ముందెత్తున నీరుండి ముక్కల్లో
కళ్ళల్లో పడుతుంది, అందుకని జాగ్రత్తగా తొక్కుకోండి. ఇక్కడ నేను అన్నంలో కదా, అందుకని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు తొక్కాను అనమాట. అన్నంలోకి ఇలా ఉంటే బాగుంటుంది. చెప్పా కదా, ఇడ్లీ చపాతీ ఆటిట్లో కానీ అలా ఆటిట్లో కావాలంటే ఇంకొంచెం మెత్తగా తొక్కుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. దోశ ఏంటి, ఇడ్లీ చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది అన్నమాట. పచ్చడి తీసి పక్కన పెట్టి ఉప్పు వేసాను. కొంచెం ఉప్పు చాలలేదు, అందుకని కొంచెం ఉప్పు వేసి ఉప్పు మెత్తగా తొక్కినాక చిన్నులపై జీలకర్ర వేసి తొక్కండి. కళ్ళుప్పు కదా, అందుకని ముందు ఉప్పుని తొక్కాను అనమాట. మెత్తటి ఉప్పు వేసుకుంటే అలా ఏం అవసరంలా, ఇలా పచ్చడిలో వేసేసుకోవచ్చు ఇప్పుడు, అందుకని ముందేసి తొక్కాను అనమాట. ఇప్పుడు అవన్నీ వేసి తొక్కినాక అలా టమాటా పచ్చడి వేసి చక్కగా మళ్ళీ పచ్చడినంతా అట్ట కలుపుకొని తొక్కుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి తొక్కటం అయిపోయింది. పచ్చడిని ఒక గిన్నెలో పెట్టుకున్నాము. మీకు ఇక్కడ ఒక మాట, మీకు కావాలంటే కొత్తిమీర ఇక్కడ పచ్చడిలో కూడా వేసి తొక్కుకోవచ్చు. నేనైతే తాలింపులో వేసాను. చక్కగా ఉప్పు కారం సరిపోని వేసుకోండి, పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా రోటి పచ్చళ్ళు మీలో ఎంతమందికి ఇష్టం? మాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇక పచ్చడి తీసుకొచ్చి ఇప్పుడు ఎక్స్ట్రా వెలిగించి చట్టి పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకోండి, తాలింపు బాగుంటుంది. ఇప్పుడు చిన్నులపాయ వేసాను, ఇందాక తొక్కి పెట్టా కదా అది వేసాను. చూడండి తాలింపు చక్కగా వేగింది కదా. ఇప్పుడు కరివేపాకు వేసాను, కొత్తిమీర వేసాను. ఇక్కడ నేను పప్పులు వేయటం లేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఇక్కడ తాలింపు వేగింది, అయిపోయింది. స్టవ్ సిమ్లోనే పెట్టి తాలింపు కాల్చుకోండి. కొంచెం పసుపు వేసాను, ఆ పసుపు వేసి కలిపి స్టవ్ కట్టేయండి. స్టవ్ కట్టేసినాక పచ్చడి చట్లోకి వేసేయండి, వేసి కలపండి. మీకు ఇక్కడ ఒక చిట్కా చెప్తా. అలా పచ్చడి కలిపినాక ఆ చట్టిలోనే పచ్చడి పెట్టండి. మీరు బాండీలో తాలింపు వేసారనుకోండి, బాండీలోనే ఆరిపోయే వరకు పచ్చడిని బాండీలోనే అట్టు పెట్టుకోండి. ఆరిపోయినాక అప్పుడు వేరే గిన్నెలోకి తీసుకోండి. అలా పచ్చడి బాండీలో నెట్టి పెడితే ఆ వేడికి నీరంతా పోయి పచ్చడి చక్కగా బయట ఉన్న 4 రోజులు నిలువ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల దాకా నిలువ ఉంటుంది అన్నమాట. ఇలా పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పచ్చి టమాటాలతో పచ్చడి చేసి తాలింపు ఇలా వేసి తిని చూడండి.